ఈరోజు దేవుని వాగ్దానం 23వ కీర్తన 6వ వచనం. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. జీవితంలో తనను రాజుగా నిలబెట్టిన దేవునిని, ఆయన సన్నిధిని, ఆయన మందిరాన్ని నిత్యము జ్ఞాపకముంచుకునేవాడు, కృతజ్ఞతతో దేవుని మందిరాన్ని ప్రేమించినవాడు రాజైన దావీదు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేస్తారు: నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏపాటిది అని స్తుతించి ప్రార్థిస్తారు. రాజైన దావీదునకు దేవుడు కోరుకుని నివసించే స్థానమని, దేవుని మందిరమని తనకు బాగా తెలుసు. 132వ కీర్తన 14వ వచనంలో, ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించదనని దేవాది దేవుడు తన మందిరాన్ని గూర్చి చెబుతున్నారు. కనుకనే 61వ కీర్తన 4వ వచనంలో రాజైన దావీదు ఇలా అంటారు: యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదను, నీ రెక్కల చాటున దాగుకొందును అంటారు. తన మందిరంలో తనను ఆశ్రయించు వారిని ఆయన ఆనందింపచేస్తారని యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు చెబుతారు. 65వ కీర్తన 4వ వచనంలో, నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుతాము అంటారు. 27వ కీర్తన 4వ వచనంలో, ఒక వరమును దేవుడైన యెహోవాను నేను అడుగుచున్నాను, అది ఆయన ప్రసన్నతను చూచుటకు, ఆయన సన్నిధిలో ధ్యానించుటకు, నా జీవిత కాలమంతా ఆయన మందిరములో నివసించుటకు నేను ఎంతో కోరుచున్నాను అని దావీదు చెబుతారు. 36వ కీర్తన 8వ వచనంలో, ఆయన మందిరాన్ని ప్రేమించి కోరుకుని నివసించుటకు ఆశపడిన వారికి ఆయన మందిరపు సమృద్ధితో సంతృప్తిపరచును, ఆయన ఆనంద ప్రవాహములోనిది వారికి త్రాగించును అని చెప్పబడింది. 134వ కీర్తన 3వ వచనంలో, ఆయన సేవకులను ఆయన సన్నిధిలో రాత్రి నిలుచుండు వారిని భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోను అనబడు మందిరములో నుండి ఆశీర్వదించును అని రాయబడింది. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో, సొలొమోను నిర్మించిన దేవుని మందిరమును ప్రతిష్ఠించు దినమున దేవుని యాజకుల సమూహములో మేఘము మందిరమును నింపెను, యెహోవా తేజో మహిమ మందిరమును నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయారు అని ఆయన మహిమ యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పబడింది. 5వ కీర్తన 7వ వచనంలో, రాజైన దావీదు మందిరంలో ప్రవేశించి భయభక్తులతో మందిరపు దిక్కు చూచి నమస్కరిస్తాను అని తన ఆశను తెలియజేస్తూ ఉన్నారు. అలాగే 52వ కీర్తన 8వ వచనంలో, మందిరములో నాటబడిన చెట్టు వలె ఉండి నిత్యము ఆయన కృపయందు నమ్మిక ఉంచుతాను అంటారు. ఇలా దేవుని మందిరములో నాటబడిన అనుభవము కలిగిన వారు ఎంతో వర్ధిల్లుతారని 92వ కీర్తనలో 13వ వచనంలో చెప్పబడింది. 118వ కీర్తన 26వ వచనంలో, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముగా ఉంటారు, మేము దేవుని మందిరములో నుండి మిమ్మల్ని దీవిస్తున్నామని యాజకులు చెబుతారు. దీని భావము, దేవుని మందిరాన్ని ప్రేమించి ఆయన సన్నిధికి వచ్చు వారిని యాజకులు ఆయన నామములో సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24-26 వచనాల్లో చెప్పబడిన ప్రకారం దీవిస్తారు. అది ఎలా అంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగచేయునుగాకని దేవుని ప్రజల మీద దీవెన పలికినప్పుడు ఆయన దానిని స్థిరపరిచి ఆశీర్వదిస్తారు. అనారోగ్యంతో చావు బ్రతుకుల మధ్య మరణ సమీపంలో ఉండి ఇక బ్రతుకవని చెప్పబడిన హిజ్కియా ముఖము గోడతట్టు తిప్పుకొని దేవునికి ప్రార్థించిన తరువాత ప్రవక్త మరణమును కొట్టివేసిన దేవుని మాటను ప్రకటించి 15 సంవత్సరాల ఆయుష్ను పెంచినట్లు తెలిపి 3వ దినమున నీవు స్వస్థత పొంది మందిరానికి ఎక్కి వెళ్తావని ప్రకటిస్తారు. ఈ మాట 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడింది. అప్పుడు హిజ్కియా అలా జరిగినప్పుడు నేను దేవుని మందిరంలో స్వస్థతను బట్టి తంతి వాయిద్యములు వాయిస్తాను అని తన ఆశను చెబుతారు. మందిరంలో ఆనందం,
మందిరంలో వర్ధిల్లడం, మందిరంలో స్వస్థత, మందిరంలో స్తోత్ర గీతములతో వాయిద్యాలు వాయించడం, మందిరంలో మేలుతో తృప్తి పొందడం, సమృద్ధితో తృప్తి పొందడం, సమస్తము దేవుని మందిరంలోనే. దేవుని నివాసమే దేవుని మందిరము గనుక రాజైన దావీదు చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అని చెప్తారు. అట్టి ధన్యత మనమును చెప్పి పొందుకుందుము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమెన్.